హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో తమిళనాడు స్టైల్లో టిఫిన్ సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను వీడియోలో చేసి చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను చేస్తున్న ఈ టిఫిన్ సాంబార్ ఇడ్లీ, దోశ, పొంగల్, ఉప్మా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. ఈ వీడియో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ చిన్న గ్లాస్తో కందిపప్పును తీసుకున్నాను. మీరు పెట్టుకునే సాంబార్ని బట్టి మీరు పప్పును తీసుకోండి. ఇప్పుడు ఈ పప్పును నేను కుక్కర్లో వేసుకొని 3 సార్లు శుభ్రంగా కడుక్కున్నాను. ఒక గ్లాస్ కందిపప్పుకి 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇదైతే పక్కా కరెక్ట్ మెజర్మెంట్ అండి. ఇప్పుడు ఇందులోని 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోని 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోని ఒక 8 వరకు చిన్న ఉల్లిపాయలను తీసుకున్నాను. ఇదే సాంబార్ ఉల్లిపాయలు అంటారండి. ఇప్పుడు వీటిని వేసుకోవాలి. అలాగే ఒక 2 వంకాయల్ని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ సాంబార్లో టేస్ట్ అంతా కూడా ఈ ఉల్లిపాయలు అలాగే ఈ వంకాయలతోనే వస్తుందండి. ఇప్పుడు వీటిని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని 4-5 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత చక్కగా స్మాష్ చేసుకోవాలి. పప్పు ఎంత మెత్తగా ఉంటుందో సాంబార్ అనేది అంత థిక్గా చాలా టేస్టీగా వస్తుంది. పప్పు మెత్తగా ఉడికితే స్మాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇలా చక్కగా మెదిపేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు కూరగాయ ముక్కలు తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చిని, గుమ్మడికాయ ముక్కను కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ముల్లంగి, క్యారెట్, ఇంకా టమాటో, కొత్తిమీర వీటన్నిటిని కూడా ఇప్పుడు ఈ సాంబార్లో యాడ్ చేసుకోబోతున్నాను. గుమ్మడికాయ ముక్కల్ని ఖచ్చితంగా తీసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది సాంబార్లో వేసుకుంటే. ఇక్కడ నేను టమాటా అనేది ఒక మీడియం సైజ్ తీసుకున్నాను. అలాంటివి 2 టమాటాలు తీసుకున్నాను. ఫ్లేవర్ కోసం కరివేపాకును కూడా తీసుకోవాలి. ఇప్పుడు అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని వాటర్లో నానబెట్టి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 4 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోని 1/2 టీ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకోవాలి. మెంతులు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోని 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఆవాలు కాస్త చిట్టుపట్లాడిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా చక్కగా వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోని ఇంగువ పొడిని యాడ్ చేసుకోవాలి. ఇంగువనైతే స్కిప్ చేయకూడదు, తప్పనిసరిగా యాడ్ చేసుకోవాలి. సాంబార్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇంగువను కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇంగువ వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని ట్రాన్స్పరెంట్గా మారే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు పెద్ద ఉల్లిపాయ ప్లేస్లో చిన్న సాంబార్ ఉల్లిపాయలు కూడా తీసుకోవచ్చు. ఇలాగా ట్రాన్స్పరెంట్గా మారిన తర్వాత మిగిలిన కూరగాయ ముక్కలన్నింటిని కూడా యాడ్ చేసేసుకోవాలి. సాంబార్లోకి కూరగాయ ముక్కలు అనేవి మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. అయితే మరి ఎక్కువగా ముక్కలు కాకుండా ఇలాగా కొంచెం కొంచెంగా అన్నిటిని కూడా తీసుకొని వేసుకుంటే బాగుంటుంది. లేదంటే ఏదైనా ఒక కాయతో కూడా మనం ఇలా సాంబార్ని పెట్టుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. కూరగాయ ముక్కలకున్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కూరగాయ ముక్కలన్నిటికీ ఉప్పు పట్టేలాగా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా ముక్కల్ని వేయించుకునేటప్పుడు ఉప్పుని యాడ్ చేసుకోవడం వల్ల ముక్కలు తొందరగా మెత్తబడతాయి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కూరగాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకుందాం. ఇప్పుడు కూరగాయ ముక్కలు ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. ఒకసారి అంతా చక్కగా కలిపేసుకొని ముక్కలు ఉడికేలేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ముక్కలు అనేవి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గుతాయి, సాంబార్లోకి ఈజీగా కలిసిపోతాయి అన్నమాట. ముక్కలు నాకైతే ఇక్కడ చక్కగా ఉడికిపోయాయి. ఇలా ఉడికితే సరిపోతాయి. సాంబార్ని కొంచెం ఎక్కువగా పెట్టుకునే పని అయితే ముక్కలు కొంచెం పెద్దగా ఉన్నా కూడా పర్వాలేదు. మనం చేసుకునే కొంచెం సాంబార్కి చిన్న చిన్నగా ముక్కలు యాడ్ చేసుకుంటే బాగుంటాయి. ఇప్పుడు ఇందులోని 1 టీ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోవాలి. కారం కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కారంని మీరు టేస్ట్ తగినట్టుగా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడైతే 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోని చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. పులుపు అనేది కూడా మీ ఇష్టం అండి. మీరు తినగలిగేంత పులుపుని యాడ్ చేసుకోండి. అయితే సాంబార్లోకి పులుపు తక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు కూడా చక్కగా కూరగాయ ముక్కలకు పట్టేలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అప్పుడు చింతపండులో ఉన్న పచ్చివాసన పోతుంది. ఇలా 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 2 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీరు మీ సాంబార్ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. తిక్కగా కావాలనుకుంటే వాటర్ని కొంచెం తగ్గించుకోండి. ఇప్పుడు
ఈ వాటర్లో ఉప్పు కారం చింతపండు పులుపు అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. వాటర్ అనేది చక్కగా ఇలాగా మరుగుతూ ఉండాలి. పులుసు చక్కగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా ఉడికించి స్మాష్ చేసుకున్న పప్పుని యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. సాంబార్ కన్సిస్టెన్సీ అనేది మీ ఇష్టం అండి. కొంచెం తిక్కగా కావాలనుకుంటే కొంచెం వాటర్ని తగ్గించుకోండి. అయితే ఇది కొంచెం మరిగేటప్పటికి సాంబార్ అనేది కొంచెం చిక్కబడుతుంది. అందుకని ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే మనం సాంబార్ ఇడ్లీలో వేసుకునేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. ఇది ఇంట్లోనే తయారు చేసుకున్న సాంబార్ పౌడర్ అండి. ఇది తమిళనాడు స్టైల్ సాంబార్ పౌడర్ అండి. ఈ సాంబార్ పౌడర్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇప్పుడు ఈ సాంబార్ పౌడర్ అంతా కూడా ఈ సాంబార్లో చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. సాంబార్ మరిగేటప్పుడే యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే ఉప్పు కారం అన్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. నాకైతే ఉప్పు కొంచెం తగ్గింది, అందుకనే యాడ్ చేసుకుంటున్నాను. ఈ టైంలోనే మనం ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటే సాంబార్ మరిగేటప్పటికి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఇందులో మీకు కావాలనుకుంటే కొంచెం బెల్లంని యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేసుకోవట్లేదు, ఎందుకంటే క్యారెట్ ముక్కలు అలాగే గుమ్మడికాయ ముక్కని యాడ్ చేసుకున్నాను. ఇంకా చిన్న ఉల్లిపాయల్లో కూడా స్వీట్నెస్ ఉంటుంది. ఈ స్వీట్నెస్ నాకు చక్కగా సరిపోతుంది, అందుకని నేను ప్రత్యేకంగా బెల్లం ముక్కని యాడ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు ఈ సాంబార్ని ఒక 10 నిమిషాల పాటు అలా మరిగించుకోవాలి. 10 నిమిషాల పాటు మరిగించుకుంటే టిఫిన్ సాంబార్ రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. ఈ సాంబార్ ఇడ్లీ, దోశ, ఉప్మా అలాగే పొంగల్లో కూడా చాలా బాగుంటుందండి. వడల్లో కూడా ఈ సాంబార్ని వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇదేనండి తమిళనాడు స్టైల్ టిఫిన్ సాంబార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఈ స్మార్ట్ సరితా ఛానల్ని వాచ్ చేస్తుండండి. ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.